హలో అండి, వెల్కమ్ టు ఝాన్సీ రీతి వీడియోస్. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇదైతే నేను ఈ రెసిపీ చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఈజీ, సింపుల్, ఈజీ ఉంటుంది. సో ఇంకా ఇదైతే బన్స్ అండ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది, బర్గర్ టైప్ ఉంటుంది. అండ్ ఇవైతే కావాల్సిన పదార్థాలు చూడండి. ఫస్ట్ మనం ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని మనం బన్స్ ఉంటాయి కదా, అవి బర్గర్ షేప్లో అట్లా కట్ చేసుకోవాలి. మిడిల్లో నుంచి కట్ చేసుకొని అవి కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకోవాలి. సో ఇట్లా కొంచెం నార్మల్గా ఫ్రై చేస్తే ఏంటంటే, ఫ్రై చేయకపోయినా పర్లేదు కానీ చేస్తే బాగుంటుంది, కొంచెం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి నేను ఇలా ఫ్రై చేసుకున్నాను ఫస్ట్. అండ్ ఇట్లా 1 by 1 బన్స్ తీసుకొని ఇట్లా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా కొంచెం నార్మల్గా లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసేస్తే కూడా అవి కొంచెం గట్టిగా అయిపోయి చాలా క్రంచీగా అయిపోతాయి. సో నార్మల్గా ఫ్రై చేసేసుకోవాలి. అట్లా 1 by 1 నేను చేసేసుకుంటున్నాను చూడండి. ఇంకా ఫస్ట్ ఒక బౌల్లోనైతే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అండ్ టొమాటోస్, పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏమున్నా మన దగ్గర అవి వేసేసుకోవాలి. సో ఇంకా కొరియండర్ పౌడర్ వేసేసుకుంటున్నాను. మళ్ళీ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇట్లా తీసుకుంటే ఏంటంటే హెవీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. సో ఎప్పుడైనా ఒకసారి అయితే చల్తా. సో ఇంకా అందులో చూడండి, ఎగ్స్ వేసేసినాను. 3 eggs తీసుకున్నాను. ఎగ్స్, పసుపు, ఉప్పు, కారం కొంచెం వేసేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇంకా దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత మనం మంచిగా మిక్స్ చేసేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. నార్మల్గా మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూడా చాలా ఇట్లా కొట్టుకుంటే చాలా మంచిగా వస్తాయి ఫ్లఫీగా ఆమ్లెట్స్. సో ఇంకా అది అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని ఇది ఆమ్లెట్ లాగా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఏదైతే మిక్స్ చేసినానో బౌల్లో అది ఆమ్లెట్ లాగా వేసేసుకుంటున్నాను. ఎక్కువ పెద్దగా వేసేసుకోవద్దు. ఎక్కువ పెద్దగా వేసుకుంటే మనకు బన్ మధ్యలో రాదు, ఆమ్లెట్ బయటికి వచ్చేస్తుంది కదా. సో ఇంకా నార్మల్గా బన్ సైజులోనే వేసేసుకుంటున్నాను. ఇంకా 2 బన్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో కట్ చేసినాం కదా, దాని మధ్యలో ఆమ్లెట్ పెట్టేసి మళ్ళీ టర్న్ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఇంకా కెచప్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. కెచప్ ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా అట్లా కూడా తినేసేయచ్చు, బాగుంటుంది. అండ్ ఇట్లా సైడ్కి కెచప్ పెట్టుకొని ఇంకా మధ్యలో కెచప్ వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా ఎప్పుడైనా మీరు ఎవరైనా ట్రై చేసినారా చెప్పండి నాకు. ట్రై చేసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా, సింపుల్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైనా ఇట్లా హెవీ బ్రేక్ఫాస్ట్ తీసేసుకోవచ్చు. నార్మల్గా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ కూడా కొద్దిగా ఉంటుంది కదా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.